అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ ప్రయోజనాలే అందరికీ ముఖ్యం. తెలంగాణ ప్రయోజనాలే కాపాడాల్సిన బాధ్యత పాలకుని లక్ష్యం. రైట్. ఇదివరకే చాలా రోజుల కిందనే చెప్పిండు ఎవరైతే తెలంగాణకు సంబంధించినటువంటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. కత్తి ఆంధ్ర ఉంది, పొడిసేది మాత్రం తెలంగాణోడే అని చెప్పేసి అది కరెక్ట్ నిజం చేసిండు ఈరోజు మన R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అదేంది, ఏం కథ, ఏం జరిగింది ఇప్పుడు అని కొత్తగా అనుకుంటున్నారా? 2 రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు. ఈయన ఒక లేఖ రాసిండు. ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో అక్కడ సమ్మక్క సారక్క జాతర నడుస్తూ ఉంది. దానికోసం చాలామంది ఇప్పటికే సమ్మక్క గద్దెల వైపు బాటలు పెట్టారు. ఇంకొక వైపు ఇక పండుగ సీజన్ వస్తుంది. ఈరోజు 31, రేపు రాగానే ఏమంటే సంక్రాంతి. ఆ సంక్రాంతికి ఏం చేసిండంటే మన గొప్ప మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ఎవరైనా రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కు, హైవే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కు ఒక లేఖ రాసిండు. ఏమని రాసిండు అయ్యా అంటే, ఈ సంక్రాంతికి వెళ్ళే ఆంధ్రాకు సంబంధించిన వెళ్ళే టోల్ గేట్లు మొత్తం ఎత్తేయమని చెప్పేసి ఒక లేఖ రాసిండు. ఆ లేఖలు ఏమని రాసిండు, 9వ తారీఖు నుంచి ఇక మొత్తం టోల్ గేట్ మొత్తం తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుంది. ఇక అక్కడ మొత్తం రద్దీ దృష్ట్యా వాళ్ళందరికీ కూడా మొత్తం టోల్ గేట్ ఎత్తేయండి అని చెప్పేసి ఒక లేఖ రాసిండు. ఆ లేఖ మీకు ఒకసారి చదివి కూడా వినిపిస్తా, ఎందుకంటే వినాలి, మీరు కూడా తెలవాలి. నిజంగా తెలంగాణ సొమ్ము ఎవరు తింటుండు, ఏమవుతుందని చెప్పేసి నీళ్ళ దోపిడీ నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు సెక్రటేరియట్లో పెత్తనం వరకు కూడా మొత్తం మళ్ళీ ఆంధ్ర చేతిలో పెడుతురు తీసుకుపోయి అక్కడ ముఖ్యమంత్రి, అక్కడ ఉన్నటువంటి ఈ మంత్రి. ఇక సరే చూద్దాం దానికి ఏం, మరి ఎవరి మెప్పు కోసమో ఏం మెప్పు కోసమో ఏం రాసిండంటే ఆయన 30వ తారీఖు 12 నెల 2025 ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్ సినిమాటోగ్రఫీ, అంటే సినిమా ఆటోగ్రఫీ సపరేట్ ఉంటుంది ఈయన మంత్రి. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి ఆయనకు అడ్వాన్స్ చెప్పేసి, యాజ్ యూ మేడ్ బీ అవేర్ సంక్రాంతి ఈజ్ ద బిగ్ ఫెస్టివల్ ఇన్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ బోత్ 2 రాష్ట్రాల్లో సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ. బికాస్ ఆఫ్ దేర్ ఈజ్ ఏ సర్జ్ ఇన్ ద ట్రాఫిక్ విచ్ స్టార్టెడ్ ఫ్రమ్ వీకెండ్ ప్రీవియస్ ఆఫ్ 13th January విచ్ ఈజ్ మోస్ట్లీ అండర్ from Hyderabad to Vijayawada. The same traffic return after 16th Jan up to the weekend, as can be seen from toll collection data at Pattangi, Karlapahadu and Chilakallu. This surge is the traffic is 200% of the normal traffic. This lead is inordinate delay which has been experienced at the toll point. In addition to above, various bottlenecks due to the junctions, habitation and ongoing works on the road also create traffic jams. The state government is coordinating with works of NHAI, National Highway Authority of India కి సంబంధించిన దాంట్లో, and traffic police to ensure smooth movement. In order to ensure seamless movements, it is necessary to allow free movement of vehicle from 9th to 14th from Hyderabad to Vijayawada without any collection of toll. Similarly, the toll-free movement from Vijayawada to Hyderabad from 16th to 18th January may be permitted in the public interest. I therefore request you to kindly consider as allow toll-free movement from Hyderabad to Vijayawada and Vijayawada to Hyderabad from 9th to 18th January 2026 అని చెప్పేసి ఒక అద్భుతమైన లేఖ రాసిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎక్కడి నుంచి? తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళ మధ్య. మరి తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళే ప్రయాణికుల మీద ఉన్నంత సోయి, తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళేంత ప్రయాణికుల మీద ఉన్నంత ప్రేమ, మరి తెలంగాణలో నుంచి వెళ్ళే అత్యంత పెద్ద పండుగ రేపు పొద్దున మొత్తం లక్షలాది మంది తరలి వచ్చే మరి సమ్మక్క సారక్క జాతర మీద ఏమైపోయింది మంత్రి గారు? ఏంది అంటే ఎవరి ప్రయోజనాల కోసం ఎవడు పనిచేస్తున్నాడు? నీ ముఖ్యమంత్రి అల్లుడు ఆంధ్ర అయినంత మాత్రాన, లేకపోతే నీ ప్రభుత్వానికి అక్కడి నుంచి ఏదో ఆదేశాలు వస్తున్నాయంత మాత్రాన ఆంధ్రాకు టోల్ ఫ్రీ చేసేసి సెంట్రల్ మినిస్టర్ రాసినావు. మరి తెలంగాణలో నువ్వు ఇట్ట తెలంగాణ, నిన్ను మంత్రి చేసిన తెలంగాణ, నీకు ఓట్లు వేసిన తెలంగాణ ప్రజల కోసం నువ్వు చేసేది ఏంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి? ఒకసారి ఆలోచించండి మీరే. మరి ఒక సమ్మక్క సారక్క కనిపిస్తలేదా? అంటే ఓన్లీ ఆంధ్రాకు బోత్ స్టేట్ పైనే రాసినావు. మరి ఒక్క స్టేట్ వాళ్ళకే ప్రయోజనాలు చేస్తున్నావు. మరి తెలంగాణ స్టేట్ వాళ్ళు ఏం చేసిరు? నీకు ఓట్లు వేయడమే తప్ప, నేను మంత్రిగా చేయడమే తప్ప, అసలు ఏం మాట్లాడుతున్నావు, ఏం లేఖలు రాసినావు నీకన్నా అర్థమవుతుందా? ఎవరి ప్రయోజనాల కోసం ఇంతగానం దిగజారుడు? మరి తెలంగాణ ప్రజలు సంక్రాంతి చేసుకోరా? తెలంగాణ ప్రజలు ఊళ్ళకు పోరా? అంటే ఏంది మీ ఉద్దేశం? ఏంది దాంట్లో? ఇప్పుడు ఆ టోల్ ఫ్రీకి సంబంధించిన దాంట్లో రేపు ఏమంటుంది సెంట్రల్ గవర్నమెంట్, లేదు ఆ టోల్ ఫ్రీ మీరు భరిస్తా అంటే ఓకే అంటే మరి భరిస్తానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందా?
ఎంత ఆ టోల్ ఫ్రీకి మొత్తం తెలంగాణ సొమ్ము ఇప్పుడు వీళ్ళు అక్కడ పోయి అక్కడ ఏది కోడి పందాలు ఆడటానికి లేకపోతే అక్కడ సంక్రాంతులు చేసుకోవడానికి లేకపోతే ఇంకో చేసుకోవడానికి తెలంగాణ సొమ్ము ఆడ కట్టాలనా? అంటే ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితి అంటే మరీ ఇంత అన్యాయమా? ఎవడి ప్రయోజనాల కోసము, ఎక్కడి ప్రయోజనాల కోసము, ఏం జరుగుతుంది ఇక్కడ ఒకసారి చూడండి. ప్రయాణాలపై సర్కార్ వన్ సైడ్ లవ్, తెలంగాణ రూట్లో టోల్ తీస్తారా, కోమటిరెడ్డి ప్రజలు ఫైర్ అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కేంద్ర మంత్రికి రాసిన లేఖ కలకలం లేపుతుంది. టోల్ మినహాయించాలని అందులో ఒక మార్గంలోని ప్రయాణికుల విషయంలో మాత్రమే పరిశీలన చేసిన విన్నపం విమర్శలకు తావిస్తుంది. పక్క రాష్ట్రంలోని పెద్ద పండుగపై ఉన్న మక్కువ మన రాష్ట్రంలో కీలక ఫెస్టివల్స్ ఎందుకు లేదని పలువురు ప్రశ్నిస్తుండగా ఒక్క దానిపైన ఎందుకంత ప్రేమని మరికొందరు నిలదీస్తున్నారు. పండుగ ఎవరికైనా పండుగే, ఉత్సవం ఎవరికైనా ఉత్సాహమే. సకుటంగా సొంత ఊరికి 4 దినాలు గడిపే మధురానుభూతికి ప్రాంత స్థాయి భేదాలు ఉంటాయా? దాంతోపాటు మొత్తం ఇక టోల్ లేఖపై దుమారం. జనవరి 9 నుంచి 18వ తేదీ వరకు హైదరాబాద్ విజయవాడ మార్గంలో టోల్ ట్యాక్స్ మినహాయింపు కోరుతూ మంత్రి కోమటిరెడ్డి లేఖ వివాదాస్పదమవుతుంది. తెలంగాణ పండుగలకు ఏనాడు మంత్రి టోల్ ట్యాక్స్ మినహాయింపు కోరింది లేదు, కానీ ఒక్క సంక్రాంతికే కోరడం, అందున ఈ ఒక్క మార్గంలో అభ్యర్థించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంటే నువ్వు ఎవరి కోసం, ఎవరి ప్రాపగండ కోసం? ఇక చూడు, తెలంగాణ పండుగలకి సమ్మక్క సారలక్క జాతరకు కేవలం రాష్ట్రం నుంచే కాదు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. తెలంగాణ ఆడబిడ్డలు ఘనంగా జరుపుకునే బతుకమ్మ బోనాల సందర్భంగా కూడా నగరం నుంచి సొంతులకు భారీగా వెళ్తుంటారు. దసరా, ఉగాది, దీపావళి వంటి పర్వదినాల్లో కూడా జనం ఊర్ల బాట పడతారు. ఇవేమీ మంత్రి కోమటిరెడ్డి కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర మార్గాల సంగతి. తెలంగాణ పండుగలకు హైదరాబాద్ నుంచి వెళ్లే వాహనాల్లో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్నగర్ రహదారులు కిక్కరిసిపోతాయి. మంత్రి కోమటిరెడ్డి ఆయా పండుగలకు టోల్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని ఎందుకు కోరలేదని, కేవలం సంక్రాంతికే అందున ఆంధ్ర ప్రాంతానికి రాకపోకలు సాగించే వారి సౌకర్యార్థం మినహాయింపు ఇవ్వాలని లేఖ రాయడం ఏంటని జనం ఆగ్రహిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, మనం కూడా అడగాలి. తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది, దీన్ని బట్టి క్లియర్గా మీకు అర్థమవుతుంది కదా. రైట్, ఏదేమైనా సరే చేసుకో, తప్పలేదు. సంక్రాంతి పండుగకు కోరు. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ పండుగలు కూడా నువ్వు అంత విలువ ఇవ్వాలి కదా. ఆర్ఎండ్బి శాఖ మంత్రి మీరే కదా, మీరు రాసిన లేఖల అరే బాబు నిజంగా తెలంగాణ మీద మీకు సోయి ఉంటే, లేకపోతే ఎవరో డైరెక్షన్లో మీరు నడుస్తలేదు అనుకుంటే, లేకపోతే ఎవరో మీకు చెప్తే వాళ్ళ ప్రయోజనాల కోసం మీ మంత్రి ఏమంటారు దాన్ని లేఖ రాయలేదు అనుకుంటే, సింపుల్ తెలంగాణ కూడా అదే వర్తింపజేయండి. నడుస్తుంది కదా సమ్మక్క సారక్క జాతర, సస్తున్నారు జనాలు పోతానికి ఆ టోళ్ళ మీద, ఊర్ల నుంచి ఏదో మొక్కుల కోసం అని చెప్పేసి అక్కడ కావాలని చెప్పేసి దాని మీద ఉన్న సోయి, దాని మీద లేని సోయి నిజంగా ఈరోజు సంక్రాంతి పండుగ మీద, సంక్రాంతిలోకి వెళ్ళే ఆంధ్ర ప్రజల మీద మీకు ఎందుకంత అది వచ్చింది కోమటిరెడ్డి వెంకరెడ్డి అని చెప్పేసి ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు అడుగుతాడు. దాదాపు ఎంత 9వ తారీఖు నుంచి 18వ తారీఖు అంటే 9 రోజులు టోల్ మొత్తం. అదొక్క రూట్లోనే ఉంటుందా? లేరా? ఇంచలి పోరా? ఊళ్ళల్లో పండుగలు ఉండవా? వాళ్ళందరికీ పోతే వాళ్ళకేమో టోల్ గేట్లు ఏమైనా ఉట్టికి వస్తాయా? సిటీ దాటగానే ఒక టోల్ గేట్ ఉంటుంది. ఈ వరంగల్ రోడ్డుకు ఇటు పోతే ఏమంటే ఒక టోల్ గేట్ ఉంటుంది, అటు పోతే ఏమంటే మొత్తం తీసుకో, తెలంగాణ రాష్ట్రం మొత్తం తీసుకో, అద్భుతంగా ఉంటుంది. నువ్వు కావాలని చెప్పేసి ఏదో ఇక తెలంగాణకు మొత్తం ఇది తెలంగాణ ప్రజలందరూ అక్కడే పోతారు, మొత్తం తెలంగాణ అంతా ఖాళీ అయిపోతుంది ఇక అని చెప్పేసి నువ్వు నిజంగానే ఒప్పుకున్నట్టే అవుతుంది కదా. మరి మీరేమన్నా పోయే ప్రయత్నం చేస్తారా? ఇంకా ఈయన ఫైనల్గా ఏమంటాడు, నేనే స్వయంగా బండేసుకొని తిరుగుతా తెలంగాణ మొత్తం, ఏది విజయవాడ నుంచి హైదరాబాద్ మొత్తం బండేసుకొని తిరుగుతాడు. అటేనా ఏం తిరుగుతారు బండేసుకొని? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు, ఎవరి ఆదేశాల కోసం ఇదంతా చేస్తున్నారు? అంటే తెలంగాణ అంటేనేమో ఏమంటారుగా, ఒక తినేదేమో ఇంకోళ్ళ సొమ్ము, పాడేదేమో ఇంకోళ్ళ పాట అన్నట్టుగా తయారైంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం? ఎందుకింత లాలూచితనం, ఎందుకింత ఏమంటారు దాన్ని, ఇక ఒక అత్యంత అధమ స్థాయికి దిగజారడం ఎవరి మెప్పు కోసం, దేనికోసం అంటున్నా. రైట్, నడవని. నువ్వు కాకపోతే నీ యంత్రాంగాన్ని, నీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ట్రాఫిక్ లేకుండా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ వ్యవస్థని సక్రమంగా పనిచేయించి అసలు ఏమాత్రం ట్రాఫిక్ లేకుండా చేయాలి. కానీ టోల్ ఫ్రీ మొత్తం తీసేయమని చెప్పేసి లేఖ రాసి ఒక ప్రాంతానికే ప్రయోజనం చేసి ఇంకో ప్రాంతం దగ్గరికి వచ్చే వరకు సవితి ప్రేమ చూపిస్తే నువ్వు ఎవరికి మంత్రి అనుకోవాలి, ఎవరికి మిమ్మల్ని ఎవరి ప్రయోజనం కోసం మీరు పనిచేస్తున్నారు అనుకోవాలి? ఏదేమైనా కూడా ఈ వివాదం మాత్రం గట్టిగానే అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి సంబంధించిన దాని మీద రేపు తెలంగాణలో ఉన్న పెద్ద పండుగలు, సమ్మక్క సారక్క అయితేనేంది, దసరా అయితేనేంది, బోనాలు అయితేనేంది, బతుకమ్మ అయితేనేంది, ప్రతి దానికి ఇక్కడ పల్లెబాట పట్టే ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడికి రేపు ఇదే వర్తించాలి. ఇదే టోల్ ఫ్రీ గురించి మళ్ళీ ఒకసారి మీరు లేఖలు రాయాలి. ఇప్పుడు కనుక గట్కారి దీనికి ఓకే చెప్తే ప్రతి తెలంగాణ పండుగలో, ప్రతి పండుగకు వెళ్ళే తెలంగాణ అంటే నగర ప్రాంతాల నుంచి కానీ ఇంకో ప్రాంతాల నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా టోలు మినహాయింపు కోసం మీరు ఖచ్చితంగా అది పడాలే. పడకపోతే మిమ్మల్ని తెలంగాణ ద్రోహిగా మరొకసారి ఈ సమాజం, తెలంగాణ సమాజం కూడా మిమ్మల్ని
దడి రోడ్లో కూడా నిలబెడుతుందని చెప్పేసి కూడా స్పష్టం చేయదలుచుకున్నాం. ఏదేమైనా కూడా ఈ టోల్ ఫ్రీ వివాదం మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో చాలా గట్టిగానే అయ్యే పరిస్థితి. ఎందుకంటే త్వరలోనే మనకు సమ్మక్క సారక్క ఉంటుంది కాబట్టి వేరియస్ ప్రాంతాల నుంచి ఇప్పటికే చాలామంది వెళ్ళే అవకాశం ఉంది. దానికోసం అడగకుండా కేవలం సంక్రాంతిని మాత్రమే బిగ్ పండుగ అని చెప్పేసి అక్కడ వాళ్ళకి టోళ్ళు మినహాయింపులు అడిగే దాని విషయంలో ఇక నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరణ ఏ విధంగా ఉంటుందో మళ్ళీ ఒకసారి మనమే చూసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.